కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రొద్దుటూరులోని అన్వర్ థియేటర్ వద్ద ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు వైసీపీ నాయకులు కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో అన్వర్ థియేటర్ వద్ద ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేటీకరణ రద్దు చేయాలి, పేదల వైద్య హక్కులను కాపాడాలి అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రజల కోసం 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ కాలేజీలను ప్రైవేటు చేతుల్లోకి అప్పగించే కుట్ర చేస్తోంది. ఇది పేదల భవిష్యత్తుపై దాడి అని తీవ్రంగా విమర్శించారు. ఎంత నియంత్రితమైనంటే ఈ రాష్ట్రంలో ఒక్కసారి గమనించండి ప్రజలారా, స్వేచ్ఛ ఉంది అసలు ఈ రాష్ట్రంలో? నేను స్పష్టంగా చెప్తున్నా ఈ సందర్భంగా, ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ అనేది నామమాత్రం లేదు. సంపద ఉందా? సంపద లేదు. అభివృద్ధి ఉందా? అభివృద్ధి లేదు. వ్యవసాయం ఉందా? వ్యవసాయం లేదు. పరిశ్రమలు ఉన్నాయా? పరిశ్రమలు లేవు. విద్య ఉందా? అటకెక్కింది. ఆరోగ్యం ఉందా? హాస్పిటల్ దగ్గర బోర్డు పెట్టారు, ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పి. విద్య లేక, ఆరోగ్యం లేక, వ్యవసాయం లేక, పరిశ్రమలు లేక, స్వేచ్ఛ లేక, సంపద లేక, అభివృద్ధి లేక ఈ రాష్ట్రంలో ఏంది ఉండేది? ఈ రాష్ట్రంలో ఉండేది ఏముంది అంటే గన 100కు 100% ఈ రాష్ట్రంలో ఉండేది అప్పులున్నాయి. 2,25,00,000 రూపాయలు అప్పులు చేసినాడు ఈ 16 నెలలకు. ఒక్కొక్క తలకాయ మీద లక్షల రూపాయలు అప్పు పెట్టినాడు. ఈ రాష్ట్రానికి ఉండేది ఏంటంటే అప్పులు. ఈ రాష్ట్రానికి మరొకటి ఉండేది ఏంటంటే అధికార జులుం. ఎవరు గట్టిగా మాట్లాడితే, ప్రజల యొక్క స్వేచ్ఛ కోసం, ప్రజల హక్కుల కోసం ఎవరు గట్టిగా మాట్లాడితే వారిపైన కేసులు పెట్టడం, జైలుకు పంపడం. బ్రిటిష్ గవర్నమెంట్ ఇంత దుర్మార్గం లేదు. గాంధీ మహాత్ముడు ఆ రోజు స్వాతంత్రం కోసం ఉద్యమాలు చేసినప్పుడు కూడా ఇంతటి నియంతృత్వపు పోకడ లేదు, ఇంతటి అన్యాయమైన పోలీసు వ్యవస్థ లేదు. పోలీసుల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద, ప్రజాస్వామ్యవాదుల మీద కేసులు పెట్టేది, జైలుకు పంపించేది. ఈ రాష్ట్రంలో ఉండేది అప్పులు, అధికార జులం, మహిళలపైన అఘాయిత్యాలు. ఇవి 3 మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ 3 తప్ప మరొకటి ఈ రాష్ట్రంలో లేదు. ఈ రాష్ట్రము ఈ చంద్రబాబు నాయుడు పాలన ఎంత త్వరగా ముగిసిపోతే ఈ రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ వస్తుంది, సంపద వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, అన్ని రకాలుగా విద్య లభిస్తుంది, వ్యవసాయం బాగుంటుంది. ఆ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల పదవీకాలం చంద్రబాబు నాయుడుకు ఉంటే కూడా మొట్టమొదటి నెల మేము ఓడిపోయిన నెల